ఇచ్చిన సేవకులందరినీ నాయన సేవకులను నాయన మీరే ఆత్మతో నింపి నడిపించిన నాయన మంచిగా నాయన వాడబట్టి మాకు ఆత్మీయమైన ఆహారం ఆయన అందించడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. దయమైన వర్ణమైన లోకరక్షకుడ అనంతర ఆది సంబుద్ధుల నిశ్చయితండి మమ్మల్ని ఆయన మీరే ఆదరించిన ప్రభావ వాడుకొని ప్రభా నీ నామాన్ని స్థుతించి మహిళకి కనపరిచి ఆయన నీ కృపలో దీవాలు పొందుకునే కృప దయచేసి ఆయన మమ్మల్ని నడిపించమని దయమైన నీ పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి. కనికరించిన ప్రభా కృప సహాయం చేసి మీరే ఆదరించిన కోడికి అంతర్ని అద్భుతంగా జరిగించమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు కోయిల్ బృందం వచ్చి పాటలు పాడుచుండగా సంఘమంతా ఏకభించి చప్పట్లు కొట్టించు పాటలు పాడతామండి. త్వరగా కోయిల్ బృందం వచ్చినట్లయితే పాటల షీట్లో మనందరూ ముందుగా ప్రింట్ చేసిన విధంగా మొదటి పాట యేసుతో టీవీగా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. మనందరూ సంఘం వైపు పాడుచుండగా సంఘం అంతా చేతులు కలుపు చప్పట్లు కొడుతూ మాతో ఏకీభవించాల్సిన కోరుచున్నాం. యేసుతో టీవీగాను పోగమా అడ్డుగా వచ్చు వైరికెల్వను యుద్ధనా నంగుతో పోదమా యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరికెల్వను యుద్ధనా నంగుతో పోదమా యుద్ధనా నంగుతో రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా రథము బట్టి నడువక యేసురాజు ముందుగా రథము బట్టి నడువక యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనా రంగుతో పోదమా యుద్ధనా రంగుతో పోదమా విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు రాజ్యమని నిలుపుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు రాజ్యమని నిలుపుచు అనుదినము శక్తిని పొందుచున్న వాళ్ళమై అనుదినము శక్తిని పొందుచున్న వాళ్ళమై యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనా రంగుతో పోదమా యుద్ధనా రంగుతో పోదమా శోధనలు మనలు చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనలు చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకి ప్రభు చెంతనుందు భయము లేదు మనకి ప్రభు చెంతనుందు యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనా రంగుతో పోదమా యుద్ధనా రంగుతో పోదమా ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వాస చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వాస చాటుడి లోకమంత ఏకమై యేసురాజు కొల్వను లోకమంత
ఎవరు నీకు లేనిగా యేసుతోటి కానుకోదమా అడ్డు కావచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కరు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. సాంగ్ షీట్స్లో రెండో పాటగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు అనే పాట రత్న లీడ్ చేస్తాడు. మన క్వైట్ టీమ్ అంతా అతన్ని సహకరించాల్సిన అవసరం. అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ నీవే నీవే నా వీక్షణ నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడము నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను కనపడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాంక్షన్స్లో మూడో పాటగా సుగుణాల సంపన్నుగా మనం లీడ్ చేస్తాడు. ఆయన పాడుతుందిగా మనందరం ఆయన వెళ్తాం ఆయనతో పాటు. సుగుణాల సంపన్నుడా స్తుతిగా
సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే రాజ్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలే నీవు నాకిచ్చే మహిమయెదుట ఈ ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమయెదుట ఈ ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీడలో ఆసాదింతును నీ మరణమగంధము జీవింతును నిత్యము నీ నీడలో ఆసాదింతును నీ మరణమగంధము హల్లెలూయా 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 మన మధ్యలో మరి పాస్టర్ గారు వచ్చి ఆరాధన నడిపించాల్సిన కోసం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ఆయన పరిశుద్ధ మందిరములో దేవాతి దేవుని వైపు ఆకాశమందున్న ఆశీర్వాద వైపు మన కొనలెత్తి చూద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడి దేవుని మందిరములో స్తుతి ఆరాధన ఆయన సన్నిధిలో నుంచి ఆయన ఆకాశమందున్న ఆయన సన్నిధిలో ఆయన సీయోనులో నీ స్తుతి చేరుకొని ఆ స్తుతి నీకు ఆశీర్వాదంగా మారుతా ఉంది. దేవదూతలు నీ స్తుతుల ద్వారా నీవు ఆయన గణపరిచినట్లయితే నీ జీవితాన్ని నీ కుటుంబాలను దేవుడు దీవించడానికి గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవా నీ సన్నిధిలోనే నేనుంటానైనా, రాజా నీ భవనంలో నేను ఉంటానైనా, నాకేమున్నా లేకపోయినా తండ్రి నా బలము నీవే, నా ఘనము నీవే, నా ధనము నీవే, నా ఆరోగ్యము నీవే, నా సమస్తము నీవేనైనా. స్తుతించడం నాకెంతో ఇష్టమునైనా, నాకు ప్రీతికరమైన ఇష్టపడి హృదయాన్ని దేవుడికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో నీ హృదయముతో దేవుని హృదయాన్ని కలుపుకుంటే దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రమునైనా, రాజానికి స్తోత్రమునైనా, షాలేము రాజానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి.
అక్షయుడైన రాజానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. శాంతి గల రాజానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. అందరూ పెదవుల వైపు స్తోత్రాలు చెల్లిద్దాం. మహిమ గల రాజానికి స్తోత్రాలైనా, రాజులకు రాజానికే స్తోత్రం, రాజైన యెహోవానికే స్తోత్రం, సైన్య బలముకు అధిపతి యొక్క యెహోవానికే స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. యెహోవానికే స్తోత్రాలు. యూదుల రాజానికి స్తోత్రాలైనా, నీతి గల రాజానికి స్తోత్రాలైనా, యుగములకు జనములకు రారాజువైన దేవానికి స్తోత్రాలైనా, రాజులకు రాజువునైనా, రాజ్యాన్ని స్థిరపరుస్తున్న రాజువునైనా, అధికారులను స్థిరపరుస్తున్న రాజువునైనా, సంఘాలను స్థిరపరుస్తున్న రాజువునైనా, సంఘములో సభ్యులను బలపరుస్తున్న రాజువునైనా, నీ రాజైన దేవా నీవే మా ఫలమునైనా, రాజా సమస్తముని వెరుగున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకొచ్చిన తండ్రి, రాజువైన దేవానికి స్తోత్రాలైనా, నిరంతరము స్తోత్రార్హుడైన రాజువైన దేవానికి స్తోత్రాలైనా, అందరము పెదవులు విప్పి రాజా జగమెరిగిన నా యేసు రాజని పాట ద్వారా దేవుని మహిమపడతాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, పెదవులు విప్పాలి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, ఈ స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిచినను ఎగిరినను నీ తృప్తి కలిగి ఉందునే. ఈ నా స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. ఆరాధన నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, అనుబంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా
అర్పించను యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారము నా సర్వోపమలు నీకే అర్పించను యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారము Raja
నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా 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 నీకే ఆరాధన ఈ బిడ్డను ఆనందింపజేస్తున్నానికి స్తోత్రాలు. ఈ బిడ్డలు నాయన హృదయాలు బలపరిచి
బలపరుస్తుందావా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా దీన స్థితిలోనైనా బలహీన స్థితిలోనైనా దేవా ఆకలి సమయాల్లో తండ్రి ఇరుకు సమయాల్లోనైనా ఏ బాధల్లో ఉన్నా సరేనైనా దేవా నీ కృప మాకు తోడుగా ఉంటుంది నైనా నువ్వు విడిచిపెట్టట్లేదు నైనా దేవా అందరూ విడిచిపెట్టొచ్చు నైనా మీ బిడ్డలను విడిచిపెట్టట్లేదు మీ బిడ్డల కుటుంబాలను విడిచిపెట్టట్లేదు అందరూ వెలివేసినప్పటికీ నైనా కానీ నీవు మాత్రం నేనున్నానని తండ్రి నైనా మా బంధమును విడిచిపెట్టుకోకుండా నీతో అనుబంధం కలిగి జీవించి ధన్యత మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం అందరూ పెద్దలకు స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా 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 దేవానికి స్తోత్రమునైనా తండ్రి నీ కృపను అనుగ్రహిస్తున్నానికి స్తోత్రాలైనా కష్టాల్లో విజయాన్ని చేకూరుస్తున్నానైనా శాతాన్ని నుంచి విడుదల కలిగిస్తున్నావు తండ్రి శోధనలో విజయాన్ని చేకూరుతున్నానైనా బాధల్లో విజయాన్ని చేకూరుస్తున్నానైనా ఎంతో బాధకరమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడైనా నీ హస్తంతో చాపి స్వస్థపరిచిన గొప్ప దేవుడా నీకే స్తోత్రములైనా చెప్పలు కొట్టి మైపడతాం చెప్పలు కొట్టి మైపడతాం దేవానికి స్తోత్రం హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు పరమ తండ్రికి స్తోత్రాలు రాజు అయిన దేవానికి స్తోత్రాలు రాజులకు అధిపతినైన దేవుడానికి స్తోత్రాలైనా సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి దేవా ఎల్రో ఈ ఆరాధనకు ఆధారమైన దేవానికి స్తోత్రాలైనా ఎల్రో ఈ ఆధారణకు దేవా కారకుడైన దేవానికి స్తోత్రాలైనా ఎల్రో ఈ ఆరాధనని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలైనా ఎల్రో ఈ ఆరాధనని ఆదుకుంటున్న దేవానికి స్తోత్రాలైనా ఎల్రో ఈ ఆరాధనని ఆనందంతో నింపుతున్న దేవానికి స్తోత్రాలు ఎల్రో ఈ ఆరాధనని సమృద్ధితో నింపుతున్న దేవానికి స్తోత్రాలు ఎల్రో ఈ ప్రార్థన మందులో నీ బిడ్డలను దేవాన్ని ఆశీయోనులోనిచ్చినైనా నీ దక్షిణాస్తం చాపి నీ బిడ్డలకు ఆశీర్వాదాలు కురిపిస్తున్న దేవా మా కన్న తండ్రి పరమ తండ్రి నన్ను కన్న దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చునైనా మమ్మల్ని మా కుటుంబాన్ని నీ కృపలో భద్రపరుచుకోవడానికి స్తోత్రాలు దేవా ఇది నా సజీవంగా ఉంచి నీ సన్నిధిలో నిలవబడి దేవా నిన్ను ఆరాధించే కృపను నాకు మా అందరికి దయచేసిన నీకు స్తోత్రాలైనా నీ బిడ్డలందరినీ వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నానైనా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాలు కూడానైనా నీకే సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించడానికి స్తోత్రాలైనా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ దేవా ఈ చిన్ని ఆరాధనని దేవా నీకు సమర్పణ 127 కీర్తన యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయవారు మేలుకు నిండుడి అర్థమే మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతులని బాణముల వంటి వారు వారితో తన అంబులు పొద నింపుకున్నవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ వాక్యము దేవుడు దీవించును. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరికి, సంఘ సభ్యులకు, సాంకేతిక నిపుణులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్తాను. మహాపరిశుద్ధ గొప్ప దేవ, నీ మా పాదానికి లెక్కన స్థుతులు స్తోత్రాలైనా అయోగ్యులము, అల్పులము, ఎన్నికలేని వాళ్ళైనా అయినప్పటికీ నాన్న నీ ప్రేమతో మమ్మల్ని ఇక్కడ కూర్చుని పెట్టిన మా ప్రభువును ప్రియరక్షకులైన యేసు నామమున నడిచిన మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. 19వ శతాబ్దంలో ఫ్రాంక్ మోరిస్ అనే ఒక గొప్ప స్కాలర్ ఉండేవాడు. ఆయనకి తెలియని విద్య లేదన్నమాట. అన్ని విద్యల్లో ప్రావీణ్యత చెందిన ఈ ఫ్రాంక్ మోరిస్ ఏ విషయాన్ని అయినా కూడా తనకు అనుకూలంగా చేసుకునే స్థాయిని ఆయన సంపాదించుకున్నాడు. ప్రపంచమంతా కూడా ఒకనొక సమయంలో 19వ శతాబ్దంలో ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నప్పుడు ఆయన స్నేహితులు ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు అని అంటే, యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడు కాదని
ఆయన వైపు అందరూ తిరుగుతున్నారని, దరిదాపు ప్రపంచంలో సగం మంది ఆయన వైపే చూస్తున్నారు కనుక అది మాకు ఇష్టం లేదు. కనుక నువ్వు ఏదైనా చేసి, ఏదైనా పరిశోధన చేసి, యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడు కాదు, ఆయన విమోచకుడు కాదు, ఆయన తల్లి అయిన మరియ గర్భంలో జన్మించలేదు, ఆయన తల్లి అయిన మరియ గర్భంలో జన్మించలేదు, తర్వాత సిలువలో మరణించలేదు, తర్వాత ఇంకో ఆయన పునరుద్ధరణ లెగలేదు అనేసి రుజువు చేయమని ఆయన కోరినప్పుడు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు ఆయన పరిశోధన స్టార్ట్ చేశాడు, రీసెర్చ్ స్టార్ట్ చేసి దగ్గరగా 6 సంవత్సరాలు ఆయన పరిశోధన చేశాడు అనమాట. ఆయన ఇజ్రాయేల్ నుంచి, ఈజిప్ట్ నుంచి యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆయన పరిశోధన చేసి ఆయన చివరికి ఒక బుక్ను ఆయన రాశాడు. ఏంటంటే ఆ బుక్ పేరు హూ మూవ్ ద స్టోన్, ఎవరు ఈ రాతిని దొర్లించారు అనే పుస్తకాన్ని రాయటం జరిగిందనమాట. ఆ పుస్తకంలోని మొట్టమొదటి పేజీలో ఆయన రాసిన విషయం ఏంటంటే, యేసు నిజమైన రక్షకుడు కాదు, ఆయన లోకానికి రక్షకుడు కాదు, మిమ్మల్ని విమోచించేవాడు కాదు, ఆయన తల్లి అయిన మరియమ్మ గర్భంలో జన్మించలేదు, ఆయన సిలువలో మరణించలేదు, పునరుద్ధానుడై 3వ దినాన లేవలేదు అని నేను రాద్దాం అనేసి, అటువంటి దాని మీద పరిశోధన చేద్దాం అనేసి నేను ప్రయత్నించినప్పుడు, ఒక్కసారి నేను యేసుక్రీస్తు వారి జీవితంలోకి ఒకసారి తొంగి చూసినప్పుడు నా జీవితాన్ని ఆయన మార్చేశాడు అనేసి ఆయన ఆ పుస్తకం చివరిలో రాయడం జరిగిందనమాట. యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా మనల్ని విమోచించలేరు అనే విషయాన్ని ఆయన గంటపదంగా తెలియజేయడం జరిగిందనమాట. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాము అంటే, ఎంతటి గొప్పవారిని అయినప్పటికీ కూడా మనం మార్చగలిగే శక్తి ఒక్క బైబిల్కి మాత్రమే ఉంది. ఎంతో గొప్పవాడు అయి ఉండొచ్చు, కానీ ఒకానొక సమయంలో దేవుని వైపు చూసినట్లయితే ఒక సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఇక్కడ ఫ్రాంక్లిన్ కూడా ఒక సువార్థికుడిగా మార్చినట్టుగా ఇక్కడ కనపడుతుంది అనమాట. సామాన్యమైన వ్యక్తి, నాలాంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు విమోచకుడు అని చెప్తే సామాన్యమైన విషయం, కానీ ఒకసారి ప్రపంచమంతా ఆయన వైపు చూసిన వ్యక్తి ఈ విషయాన్ని చెప్తే అది గ్యారంటీగా ఒక ప్రాముఖ్యమైన విషయం అవుతుంది. కనుక ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా ఆయన వైపు చూడటం జరిగింది అనమాట. ఎందుకంటే ఒక నాస్తికుడిగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారు విమోచకుడా అని మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని వాళ్ళు కనుగొన్నారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది కేవలం యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ వల్ల జరిగిన క్రియ అనేసి మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఒక పర్పస్ తోటే ఈ లోకంలోనికి వచ్చాము. మనం తల్లి గర్భంలో పడక ముందే, మనం రూపింపబడక ముందే మన గ్రంథంలో మన పేజీలన్నీ కూడా లిఖితమాయము అనే బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఈ భూలోకంలోనికి మనము వచ్చాము అంటే కేవలం ఒక పర్పస్ తోటే దేవుడు ఈ లోకంలోనికి పంపించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పంపించాడు కనుక మనం ఏమి చేయాలి, మన ఉద్దేశం ఏంటి, మనం దేవుని కోసం ఏమి చేయగలము అనే ఉద్దేశంలో మనం కలిగి ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి అవకాశం లేదు. ఇదే నాన్న మనం ఒక వ్యక్తిని, ఒక గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. ఒక గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలని మనం పాఠాలుగా నేర్చుకుందాం. ఎవరు ఆ వ్యక్తి అని అంటే హోషియా. హోషియా అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. హోషియా అన్న, యెహోషువ అన్న, యేసయ్య అన్న ఒకే అర్థం తెలియజేస్తుంది. ఏంటంటే రక్షకుడు. బైబిల్లో తెలియజేస్తున్న మాట ఏంటంటే రక్షకుడు అని అనమాట. ఈ హోషియా అనే వ్యక్తి ఆయన జీవించిన జీవిత కాలము ఏ విధంగా ఉంది అని అంటే, నిజంగా బహుశా పాత నిబంధనల ప్రవక్తల్లో కానీ ఎవ్వరూ కూడా ఇటువంటి జీవితాన్ని బహుశా జీవించలేకపోయిండొచ్చు. ఆయన ఒక యూనిక్ పాత్రని ఆయన పోషించినట్టుగా కనపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన బైబిల్లో సంపాదించుకున్నాడు అంటే దానికి ఒక కారణం ఉండాలి. ఎందుకంటే అనేక మంది ఎన్నో ఫిజికల్ స్ట్రెస్ని అనుభవించుంటారు, కానీ ఫిజికల్ స్ట్రెస్తో పాటు మెంటల్ స్ట్రెస్ని కూడా అనుభవించి జయాన్ని పొందిన వ్యక్తి ఈ హోషేయ. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే, యవన కాలం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా కొన్ని ఆశయాలు ఉంటాయన్నమాట. అయినప్పటికీ కూడా ఆ ఆశలను చంపుకుని దేవుని చిత్తానుసారంగా ఆ బిడ్డ జీవించడం జరిగింది. హోషేయ
జీవించిన కాలంలో ఏం జరిగిందనంటే ఆయన అనేక 60 సంవత్సరాలు దగ్గరగా ప్రవచనాలు చెప్పడం జరిగింది. 60 సంవత్సరాల్లో కూడా ఆయన ఒకటే మాటని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మరి తిరిగి రమ్మనేసి, ఆయన మిమ్మల్ని విమోచిస్తాడనేసి అనేక మార్లు ఆయన ప్రజల్ని వేడుకోవడం జరిగింది. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పాపాన్ని విడిచిపెట్టి త్వరగా తిరిగి రమ్మనేసి అక్కడ చెప్పడం జరిగింది అనమాట. అయితే ఆయన చెప్తున్నప్పటికీ కూడా ప్రతిసారి చెప్తున్నప్పటికీ కూడా మరింత దూరం అయిపోతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఎప్పుడైతే యూదా గోత్రము ఇశ్రాయేల్ గోత్రము రెండుగా విడిపోయిన తర్వాత ఆయన యూదా గోత్రం అషూరీయులకి అప్పగింపబడక ముందు ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ఈయన కాలంలో ఆమోసు కూడా ప్రవక్తగా ఉన్నాడు. ఈ సమకాలంలో ఉన్నప్పుడు యెషయా, మీకా కూడా ఆయన ప్రవచనాలు చెప్పారు. కానీ వాళ్ళకంటే ఈయన జీవితము ఎంత ఉన్నతంగా కనిపిస్తుందో అని అంటే దేవుని చెప్పిన ప్రతి మాటకు కూడా ఆయన లోబడినట్టుగా కనపడుతుంది అనమాట. అషూరీయులు యూదా ప్రాంతంలోని ఇశ్రాయేలుని ఆక్రమించుకోవాలని ఎందుకు ఆశపడ్డారు అంటే దేవుడు ఇశ్రాయేలును బాగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే వాళ్ళని సమృద్ధిలోనికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎవరో వాళ్ళకి కలపలేని స్థితిలోకి వాళ్ళు దిగజారిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం జరిగింది. దేవుడు అంటే ఎవరో తెలియనట్టుగా మరిచిపోయి వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన బలులను అర్పించకుండా బయలుదేవతలకు అర్పిస్తున్నారు. అక్కడ బలిపీఠాలు కడుతున్నారు, వాడినే పూజిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, తర్వాత దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. దేవుడు అనుకుంటున్న ప్రతి విషయానికి వ్యతిరేకంగా వెళుతూ వాళ్ళకి దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. అక్కడికి ఎలా తయారైందంటే 26 సంవత్సరాలు దగ్గరగా 6 రాజులు మారటానికి ఇశ్రాయేల్ ప్రజలు కారకులయ్యారనమాట. ఎందుకు ఇలా తయారయ్యారు అంటే ఎవరి కాళ్ళే ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలనేసి ఒక 4 రాజుల్ని చంపడం జరిగిందనమాట. అయితే అక్కడ అధిపతులు ఏ విధంగా తయారంటే తిరుగుబాటు చేసే వాళ్ళ తయారయ్యారు. కానీ యాజకులు కూడా బందిపోటు దొంగల్లాగా తయారైపోయారు. పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే కనీసం ఆ సమయంలో పరిపాలించే వాళ్ళు కూడా ఆ స్థితిలో లేరు అని అంటే మన పరిస్థితిని ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అటువంటి స్థితిలో హోషేయతో దేవుడు మాట్లాడాడు. ఏంటి మాట్లాడాడు అంటే దేవుడు ఆయనతో ఒకే ఒక మాట చెప్పాడు. ఆయనకి ఏంటంటే నేను చెప్పిందల్లా నువ్వు చేయమనేసి నేను చెప్పినప్పుడు ఆయన మాటని తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు అనమాట. ఏంటి అది ఫాలో అవడం అని అంటే ప్రతి యవనస్త్రీకి వయసు వచ్చిన తర్వాత ఎన్నో కోరికలు, ఆశయాలు ఉంటాయి. అటువంటి ఆశయాలను అధిగమించి దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట దేవుడు ఆయనకి చెప్పాడో మాట్లాడకుండా వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రవక్తగా జీవిస్తున్న వ్యక్తి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే సమాజంలో ఇంతకాలం ఒక దేవుని మాటగా ఉంటూ దేవుని మాటలు చెప్తున్న ఈ వ్యక్తి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని చేసుకున్నాడు అని అంటే సమాజంలో అతని మాట ఏ విధంగా ఉంటుంది, ఆయన మాట ఇంకొకసారి వింటారా లేదా అనే ఆలోచనలు కూడా ఆ వ్యక్తి రావచ్చు. కానీ దేవుడు నాకు చెప్పిన విషయాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటించాలి అనేసి ఒకే ఒక ఆశయంతో ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి వ్యభిచారం చేస్తున్న స్త్రీని చేసుకున్నాడు. అయితే మనందరికీ కూడా తెలుసు ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనదని. అయితే వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్న విషయాన్ని తెలిసినప్పటికీ కూడా దేవుడు మాటకి లోపడాలి అనే ఒక విషయంలో ఆయన వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు అతన్ని ఈ లోకంలోనికి పంపించడానికి కూడా ఒక కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి తీసుకొచ్చి ఆయన ఉద్దేశాన్ని ఇతని ద్వారా నెరవేర్చాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన్నే ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆయనకి 3 బిడ్డలు పొందడం జరుగుతుంది అనమాట. 2 కుమారులు 1 కుమార్తె పుట్టడం జరుగుతుంది అనమాట. ఎవరు అని అంటే మొదటి వ్యక్తి పేరు ఇజ్రాయేలు, అంటే ఇంకను నేను వారిని శిక్షిస్తాను అనే మాటకి ఆ పేరుకి అర్థం. తర్వాత లేము అనే ఒక కుమార్తె పుడుతుంది, అంటే ఇంకను నేను వారిని
మీరు నా జనము కాదు అనేసి సెలవిచ్చారనమాట. తర్వాత లేమూహు అనే ఒక కుమారుడు కూడా పుడతారనమాట. వీరు నా జన్మ కాదు అనేసి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే వీరు ముగ్గురు బిడ్డలను బట్టి ఇశ్రాయేల్ యొక్క జరగబోయే చరిత్రను ఆయన తెలియజేయడానికి ఒకసారి ఆయనకి ముందుగానే తెలియజేస్తున్నాడు. ఇప్పుడు కూడా చూసినట్లయితే హోషేయ ప్రవక్త బిడ్డలు పుట్టినప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా వాళ్ళు పేర్లు పెట్టడానికి ఇష్టపడతారు సామాన్యంగా. అయితే ఇక్కడ కూడా దేవుడు ఆయనకి లోబడిపోయాడు. ఆయన పిల్లలకి ఇశ్రాయేల్ యొక్క చరిత్రను ఏ విధంగా ఉండబోతుందో అని తెలియజేసే విషయంలో కూడా ఆయన పేర్లు కూడా దేవునికి అప్పగించేశాడు. ఎంత తగ్గింపు స్వభావంతో ఈ హోషేయ జీవించాడు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆయన్ని అయినప్పటికీ కూడా గమనించలేకపోయారు. ఆయన తర్వాత జరిగిన విషయం ఏంటంటే అతి ఘోరమైన విషయం ఏంటంటే ఆయన పెళ్లి ఆయన గోమెరు అనే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే కట్టుకున్న భర్తని ముగ్గురు బిడ్డల్ని విడిచిపెట్టి మళ్ళీ వ్యభిచారం చేయడానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ పని చేసిందో తన గుండె బ్రదలైపోయి ఉండొచ్చు బహుశా. అయితే దేవుడు ఆయన ఏం చెప్పాడంటే హోషేయతో మరొకసారి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, ఏం జరుగుతుంది అని మనం ఆశించినట్టయితే ఆయన వెళ్ళి నీ భార్యని వెల ఇచ్చి కొనుక్కుని తీసుకురమ్మనేసి సెలవిస్తారన్నమాట. ఎప్పుడైతే హోషేయకు దేవుడు ఈ మాట చెప్తాడో వెంటనే మాట్లాడకుండా వెళ్ళి ఎవరైతే దాన్ని నడుపుతున్న వ్యక్తికి వెల ఇచ్చి ఆ భార్యని కొనుక్కుని వెనక్కి తీసుకొచ్చారనమాట. ఇన్ని విషయాలను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనకు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనము కూడా అనేక మార్లు పాపం చేసి దేవుడి నుంచి వైదొలిగిపోతున్నాం. అయితే మనల్ని వెనక్కి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు తన సొంత రక్తాన్ని ఇచ్చి మన వెలగా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సొత్తుగా మన అందరినీ కూడా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథంలో గోమెరు మళ్ళీ తిరిగి వచ్చిందా, తిరిగి వ్యభిచారంలోనే ఉండిపోయిందా, మళ్ళీ వెళ్ళిపోయిందా అనే విషయాన్ని రాయబడలేదు. కానీ మనకైతే ఒక ప్రశ్న నిలబడిపోయింది. ఏంటంటే దేవుడు మనల్ని ఆల్రెడీ వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో తన స్వరక్తంతో మనం కొనుక్కున్నాడు. అయితే మనం ఇంకా పాపం చేసి వెనక్కి వెళ్ళిపోతున్నామా, గోమెరు వలె మనం జీవిస్తున్నామా, లేదా వెనక్కి వచ్చి ఆయన చిత్తానుసారం మనం జీవిస్తున్నామా అనే విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం జీవిస్తున్న జీవితం ఏ విధంగా ఉంది అని అంటే కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు. పక్కన వ్యక్తికి ఎవరికి కూడా తెలియదు. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం అడుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం గ్రహించుకుని మనం ముందుకు సాగాలి. ఈ హోషేయ గ్రంథం గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బహుశా తెలియకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈ హోషేయ గ్రంథం నుంచి మనం ఈ 14 అధ్యాయాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నప్పటికీ కూడా మన సమయానుకూలాన్ని బట్టి మనం కొన్ని విషయాలను తెలుసుకుని దాని చిత్తానుసారంగా ఆ పాఠాల నుంచి మనం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడనమాట. అటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కాబట్టి మీరందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే హోషేయ గ్రంథం 'హోషేయ గ్రంథం నుంచి ఇందులో 14 అధ్యాయాలు ఉన్నాయి. మొదటవ అధ్యాయం మాత్రమే మనకు అర్థమయ్యే రీతిలో ఉండదు, కానీ రెండో అధ్యాయం నుంచి పూర్తిగా కవిత్వ భావంతో ఉండడం వల్ల మనకి దాన్ని అర్థం చేసుకునే భావం కొంచెం తక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా జరిగిన పరిస్థితి అంతటినీ కూడా దేవుడు అంతా ఒకే విధంగా అర్థం చేసుకునే విధంగా చెప్తున్నాడు. ఏంటంటే నేను మిమ్మల్ని ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని నేను ఐగుప్తీయుల బానిసల నుంచి నేను విడిపించాను, ఎర్ర సముద్రం నుంచి పాయలు చేసి మిమ్మల్ని తీసుకొచ్చాను, ఆకాశం నుంచి మన్నాను కురిపించాను, బండ నుంచి నీకు
నీళ్ళనిచ్చి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను తీసుకొచ్చాను, అయినప్పటికీ నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు అనేసి ప్రాధేయపడుతూ తిరిగి రమ్మనేసి అనేక మార్లు దేవుడు వాళ్ళని ప్రాధేయపడుతున్నట్టుగా హోషియా ద్వారా అనేక మార్లు ఇక్కడ చెప్తున్నట్టు జరుగుతుంది అనమాట. మనం జీవించిన జీవితం ఏ విధంగా ఉందో మనం ఆలోచించుకున్నట్లయితే బహుశా మనం అందరికీ కూడా మన జీవితం ఏంటో తెలుసు, మనం ఎన్ని పాపాలు చేసామో కూడా తెలుసు. అయినప్పటికీ కూడా నన్ను దేవుడు మరొకసారి క్షమిస్తాడా, నాపై జాలి చూపిస్తాడా అనే విషయాన్ని మనందరిలో కూడా బహుశా పుట్టే ఉంటుంది. పుట్టకపోయి ఉండేట్లయితే మనం క్రీస్తులు లేమేమో అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నాపై మళ్ళీ జాలి చూపిస్తాడా, ఈ విషయంపై మనం పరిశోధన చేసుకుందాం. మన హృదయాన్ని తెరుచుకుని మన దేవుని వైపు చూస్తూ దేవుడు మనకి నేర్పించే పాఠాన్ని హోషియా ద్వారా మనకి ఏం నేర్పించబోతున్నాడో మనం తెలుసుకుందాం. హోషియా గ్రంథం 2వ అధ్యాయము 14 అధ్యాయము 23 వచనాలు ఒకసారి చూసుకుందాం. 13వ వచనం ఒకసారి చూసుకుందాం. హోషియా గ్రంథం 745వ పేజీలో ఉంటుంది. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటకు బట్టి దాని వీటికాండ్రను బట్టి వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షించును. చాలు. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాడు. ఎవరైతే పాపం చేసి ఉంటారో వాళ్ళకి నేను ఖచ్చితంగా నేను శిక్షిస్తాను అనేసి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అనమాట. ఎవరైతే ఖచ్చితంగా పాపం చేసి ఉన్నారో వారిని నేను శిక్షిస్తాను అని చెప్తున్నాడు. కానీ 14వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను వారిని ఆకర్షించి అరణ్యంలోనికి నేను కొనిపోతాననేసి కూడా ఆయన సెలవిస్తున్నాడు అనమాట. ఏంటంటే మా పాపము అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పాపం చేసిన వాళ్ళమే. దేవుని వాక్యం చెప్తుంది కదా రోమీయుల పత్రికలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం అనేసి వాక్యం సెలవిస్తుంది. ఏ భేదం లేదు, కులము లేదు, మతము లేదు, ఎవరు కూడా భేదం లేదు, స్త్రీ పురుష భేదం కూడా లేదు. అందరూ కూడా ఈ లోకంలోనికి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళము కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. కేవలం ఈ లోకంలో, ఈ భూలోకంలో అడుగుపెట్టిన యేసుక్రీస్తు వారు తప్పించి ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, మానవులైన ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే. అయితే పాపం చేసినట్లయితే వారికి శిక్ష తప్పదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇంకో మాట మాత్రం దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే వారిని నేను ఆకర్షించి నేను అరణ్యమునకు కొనిపోదును అనేసి సెలవిస్తున్నాడు అనమాట. 14వ వచనం, ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. చాలండి. అంటే మనల్ని ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక సమయంలో మనల్ని ఆకర్షించి మనల్ని ఆయన ప్రేమకు బద్దులమయ్యేలాగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 16వ వచనంలో, అది అచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని పిలువక నా పురుషుడు అని పిలుతు అని, ఇదే యెహోవా వాక్కు అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట. ఎప్పుడైతే దేవుడు ఆకర్షించాడో మన ప్రయత్నము ఏ విధంగా ఉండాలి అని అంటే, ఇంకెన్నడూ కూడా ఇక్కడ వాళ్ళు వ్యభిచారం అని ఈ హోషియా గ్రంథంలో చెప్తున్న మాటలంతా కూడా అర్థం ఏంటంటే వారి విగ్రహారాధనకు లోనైపోయి ఉన్నారు. కాబట్టి దేవుడు తండ్రి అనే దేవుడు కాకుండా బయలుదేవతలను పూజిస్తున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ వాటన్నిటికి కూడా వ్యభిచారము అనే పదాన్ని వాడాడు. కానీ యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది ఏంటంటే విగ్రహారాధన చేస్తూ, దోపిడీ చేస్తూ, నరహత్యలు చేస్తూ వాళ్ళు జీవిస్తున్నారు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు బయలుదేవతను విసర్జించి ఇక్కడ మాట్లాడుతున్న నన్ను పిలువక నా పురుషుడు అని పిలుతువు అనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, అంటే తండ్రి అనే దేవుడు నా దేవుడు ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు నా ప్రజలుగా నేను చేసుకుంటాననేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి నేను చేసిన పాపం అంతా కూడా ఆయన క్షమిస్తాడా మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా క్షమిస్తానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక వాక్యం కూడా చెప్తుంది ఏంటంటే 20వ వచనంలో, ఆకాశం నుండి ఎప్పుడైతే భూమి మొరపెడుతుందో, భూమి ఆకాశానికి మొరపెడుతుందో, ఆకాశం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన
వర్షాన్ని కురిపిస్తాడని సెలవిచ్చాడు. అంటే ఇక్కడ ఒక మాట మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ప్రతి ఈవి కూడా ఆయనకి తెలియకుండా జరగటం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుందన్నమాట. ఏంటి ఆ మాట అంటే, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుని మీదను ఆయన వర్షం కురిపిస్తాడనేసి వాక్యం సెలవిస్తుంది అనమాట. అంటే మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తాడు, ఆయన నీతిమంతుల మీద కూడా ఆయన వర్షం కురిపింపజేస్తాడు అనమాట. ఆయన చిత్తము ప్రతి ఒక్కరి మీద సమానంగా ఉన్నట్టుగా ఆయన కనపడుతుంది. ఆయన వర్షం కురవాలి అంటే కూడా ఆయన చిత్తము తప్పించి వేరే అవకాశం లేదు. ఎందుకంటే మనం చదువుకున్న దాని ప్రకారము ఆవిరి వెళ్ళిన తర్వాత చల్లటి గాలి వల్ల వర్షం వస్తుంది అనేసి మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ విషయం అలా లేదు. దేవుని ఆజ్ఞ లేకుండా వర్షపు బొట్టు కూడా కింద పడే అవకాశం లేదనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. 23వ వచనంలో హోషేయ గ్రంథంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నందని దాని అయిన నేను జాలి చేసి కొందును, నా జనం కాని వారితో మీరే నా జనం అని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హోషేయ గ్రంథంలో ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు జాలి నందడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేని ప్రజలు అనమాట. అటువంటి వారి మీద కూడా నేను జాలిని నేను చూపిస్తానని చెప్తున్నాడు. అదే విధంగా నేను కనికరం లేని వారి మీద నేను కనికరం చూపిస్తానని కూడా దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అనమాట. జాలి నందని వారి మీద నేను జాలి చూపిస్తాను, నా జనం కాని వారి మీద నేను నా జనంగా నేను చేసుకుంటాననేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇది నన్ను కూడా మనం బహుశా ఆయన ప్రేమకు జాలికి మనం నోచుకోలేని వాళ్ళమే. కానీ నీ పైన నా పైన జాలి చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఇంకను నా పైన దేవుడు జాలి చూపిస్తాడా, ఆయన నా జనంగా నన్ను తీసుకుంటాడా అనేసి మనలో ఈయన చెప్తున్నాడు ఏదో చెప్తున్నాడు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను ఒకటే మాటనే దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్న మాట ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. చాలు. ఇక్కడ మీ పాపము ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని సెలవిస్తున్నారు అనమాట. ఇంకా మనకి డౌట్ ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, దేవుడు నీ పాపాన్ని ఎంతటి ఘోర పాపాన్ని అయినట్టు కూడా ఆయన తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడనేసి ఆయన వాక్యం సెలవిస్తుంది. నన్ను నాపై జాలి చూపిస్తాడా ప్రేమ చూపిస్తాడా అంటే ఖచ్చితంగా యెషయా ప్రవక్త చెప్పిన దేవుడు యెషయా ద్వారా ప్రకటించిన మాట ప్రకారం నీ పాపాలన్నింటినీ కూడా ఆయన తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇంచుమించు అదే మాటని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపమును ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని సెలవిస్తున్నాడు. పాత నిబంధనలో చెప్పిన మాట అదే, క్రొత్త నిబంధనలో చెప్పిన మాట కూడా అదే. నీ పాపాలను ఇంకెన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు అనమాట. నేను ఈ పాపం చేశాను, నేను చేసిన పాపం బహుశా ఇంకెవ్వరూ చేసి ఉండకపోవచ్చు అనేసి మనలో మనం ఒకవేళ అపోహ పడుతున్నట్లయితే ఈ దినాన్న దేవుడు అటువంటి విషయాన్ని పటాపంచలు చేస్తున్నాడు. ఏంటంటే నీ పాపాన్ని ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. కేవలం ఒకవేళ నువ్వు ఆయన్ని నమ్ముకున్నట్లయితే, నువ్వు ఆయన్ని నిజ స్నేహితుడిగా నువ్వు ఆశ్రయించినట్లయితే, నీపై జాలి చూపించడానికి, నీపై ప్రేమ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ప్రేమ హోషేయ గోమెరుపై కూడా చూపించాడు. దేవుడు మనపై కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని పాపాల నుంచి విడిపించడానికి, మనల్ని విమోచనలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీపై జాలి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే విమోచన. దేవుడు మనల్ని విమోచిస్తాడా అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే
హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూసుకుందాం. కాగా నేను కాగా నేను పదునైనదు తులముల వెండియు ఎదుము ఎవల తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షం నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీవు ఉండవలేను. నీ ఎడల నేను అలాగను నుండును. నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలిని నర్పింపకయు నుండుడు. దేవతా స్తంభమును గాని ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే హోషేయ ప్రవక్త తను చేసుకున్న భార్య గోమెరు తనను విడిచి ముగ్గురు బిడ్డలను విడిచి మళ్ళీ వ్యభిచారంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే దేవుడు తన దగ్గరికి వెళ్ళి తను తీసుకుని రమ్మని వెల చెల్లించి తీసుకురమ్మన్నప్పుడు ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి తన వెలని చెల్లించి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఈ పరిస్థితిని మనం ఒకసారి ఆలోచించినట్లయితే అక్కడ బహుశా 2 విషయాలు జరుగుతుండొచ్చు. అక్కడ జరుగుతున్న వేలంలో ఆయన పాడుకుని తన సొంత భార్యని వెనక్కి తీసుకుని వచ్చిండొచ్చు. ఏదైతే ఎవరైతే నడుపుతున్నారో వారికి వెల ఇచ్చి వెనక్కి తీసుకుని రావచ్చు. ఏదేమైనా అప్పటికి కూడా ఇక్కడ ఆమెను విడిపించినట్టుగా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 2 విషయాల్లో కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని హోషేయ తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. చాలా మంది భర్తలు ఈ విధంగా ఆలోచించవచ్చు, నేనేమి తప్పు చేశాను, తను వెళ్ళిపోతే నేను మళ్ళీ ఎందుకు వెళ్ళి నేను తీసుకురావాలని ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని హోషేయ దేవుని చిత్తాన్ని గమనించాడు కనుక ఆయన చెప్తున్న మాట ఏమిటి అని అంటే ఇది సమంజసమా కాదా అని ఆయన ఆలోచించలేదు, ఇది ఫెయిరా కాదా అనేసి ఆలోచించలేదు. కానీ ఆమెను ఆ పరిస్థితి నుంచి విడిపించాలనేసి విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఏంటి ఆ మాట అని అంటే ఒకవేళ ఆ స్త్రీని ఆ విధంగానే వదిలేసినట్లయితే తను మళ్ళీ తీసుకొచ్చిన వెనక్కి వెళ్ళిపోతుందేమో అని ఆలోచించి వదిలేస్తే అక్కడ తను ఆ వృత్తినే కంటిన్యూ చేస్తుందేమో. కానీ ఒకవేళ నేను తీసుకొస్తే మళ్ళీ నాతో జీవించడానికి నాతో ఉండటానికి ఆమెను పాపం నుంచి విడిపించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి ఆ వ్యక్తిని వెనక్కి తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ మన సమాజంలో మనమైతే పురుషులు అయితే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాం, కానీ చాలా ప్రాంతాల్లో ఆ స్త్రీలను డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. ఆల్రెడీ ఒకసారి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం నాకేంటి అని ఆ వ్యక్తి హోషేయ ఆలోచించలేదు. కానీ ఆ వ్యక్తిని పాపాన్ని నుంచి నేను విడిపించాలనే ఒకే ఒక్క విషయంలో ఆయన ఆ స్త్రీని గోమెరును భార్యని వెనక్కి తెచ్చినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. ఈ దినాన్న నిన్ను నన్ను కూడా మనం గోమెరు పరిస్థితిలో ఉన్నట్లయితే పాపం చేస్తూ ఇంకాను వెనక్కి వెళ్ళిపోతుంటే దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నట్టుగా మనం ఒకసారి ఆలోచించాలి. ఈ పరిస్థితిలోనే మనం ఉన్నాం కనుక గోమెరును మనం తిట్టుకోవాల్సిన లేదు, కానీ మనం ఆలోచించుకుని మనం చేస్తున్న పని కూడా ఇదే కదా, దేవునికి విరోధంగా పాపం చేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం కదా మనల్ని ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఒక్కసారి మనం ఆ విషయాన్ని ఆలోచించుకున్నట్టయితే హోషేయ పడుతున్న బాధని, దేవుడు మన పట్ల పడుతున్న బాధని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయన తన సొంత స్వరక్తాన్ని ఇచ్చి ఆయన సంపాదించుకున్న వాళ్ళ జనం మనం. ఆయన ఎవరు ఆయనకి చెప్పలేదు, కానీ ఆయనకి ఇనిషియేటివ్గా తీసుకుని ఇతను నా బిడ్డ, ఈ స్త్రీ నా బిడ్డ అనేసి నా వాళ్ళని నేను రక్షించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన మనందరినీ కూడా రక్షించుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అనమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను మనం చూసినట్లయితే ఎవరు కూడా ఆయన్ని ప్రాణం పెట్టమని చెప్పలేదు, కానీ ఆయన మన కోసం తన ప్రాణాన్ని దారపోసినట్టుగా కనపడుతుంది అనమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటని మనం చూడొచ్చు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని అనే మాటని
ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అనమాట. ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారో ఇది ఎవరు కూడా అయితే మనం ఆలోచించుకున్నట్టయితే నన్ను ఎవరు ప్రత్యేకంగా తీసుకున్నాడేమో అనేది మనం ఆలోచించినట్లయితే ఆయనే ఆయన ప్రాణాన్ని నీ కోసము నా కోసము పెట్టాడనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. ఆయన ఒక ఇనిషియేటివ్గా తీసుకుని మనందరినీ కూడా ఈ నరకంలోనికి నశించకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టిన మహనీయుడు దేవాతి దేవుడు. 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే మాటని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. 8వ అధ్యాయము 11వ వచనంలో ఏంటంటే ఇక్కడ వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ పట్టుకుని ఆమెను నిందిస్తున్నప్పుడు దేవుడు ఒకే ఒక్క మాట అంటారనమాట, మీలో ఎవరైతే పాపం లేని వాళ్ళు మొదట ఆమె మీద రాయి వేయనప్పుడు ఎవ్వరూ వేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు దేవుడు ఇంకా నువ్వు పాపం చేయక వెళ్ళిపోమ్మా అనేసి ఆమెకు చెప్పడం జరుగుతుంది అనమాట. దేవుడు ఈ దినాన్న నీకు నాకు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకెన్నడూ కూడా పాపం చేయవద్దు అనేసి ఆయన సెలవిస్తున్న మాటని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఆయన 11వ వచనంలో ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపును, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకొని ఆమెతో చెప్పాను. దేవుడు వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇంకెప్పుడు కూడా పాపము చేయొద్దు అనేసి విషయాన్ని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన రక్తం వల్లనే మనకి ఇటువంటి విమోచన కలుగుతుందనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రివినియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి చాలు. ఆయన రక్తం వలన మనకి విమోచన కలుగుతుంది అనేసి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అనమాట. మనకి ఆయన కేవలము ఆయన రక్తం మనం తీసుకున్నట్లయితేనే, ఆయన పరిశుద్ధ రక్తం మనం కడిగినట్లయితేనే మనకి విమోచన జరుగుతుంది అనేసి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా దేవాది దేవుడు చెప్తున్న మాటని మనం ఒకసారి గ్రహించినట్లయితే తీతుకు రాసిన పత్రిక ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కొసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. చాలు. మన సత్క్రియల విషయంలో ఆయన దేవుడు మనల్ని విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ని విషయాల్లో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మనకి విమోచన కలుగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. గోమెరును ఏ విధంగా హోషియా విమోచించాడో అదే విధంగా యేసుక్రీస్తు వారు నీ పాపాన్ని బట్టి నా పాపాన్ని బట్టి విమోచించడానికి దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం నమ్మి ఆయన రక్తం వలన మనం కడగబడి ఒకసారి మనం ఆయన క్షమాపణ అడిగినట్లయితే మనల్ని విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా కూడా నేనేం తప్పు చేశానులే అనే ఉద్దేశంలో మనం ఉన్నట్లయితే మన క్షమాపణ మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు కూడా ఒకవేళ మనం వదిలేస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒక్కసారి అడిగినట్లయితే నిన్ను విమోచించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ ఒకసారి ఆయనను వేడుకోవాల్సిందిగా ప్రాధేయపడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. 3వ విషయంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం అందరము కూడా ఒకవేళ దైవికమైన పాపులమా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనపై జాలి చూపించే దేవుడు, మనల్ని పాపం నుంచి విమోచించే దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దైవికమైన పాపులమా అంటే ఈ మాట కొద్దిగా స్ట్రేంజ్గానే కనపడవచ్చు, ఒక వింతగానే కనపడవచ్చు. ఎందుకంటే దైవికము పాపము రెండు విరుద్ధమైన పదాలు కదా. ఈ పదాల్లో దైవికమైన పాపులమా అని మనం ఆలోచించుకుంటే బహుశా పాపులమేనేమో. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలు హోషియా గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడిన మాటల ప్రకారము వాళ్ళు చేస్తున్న పనులను బట్టి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు దేవుడు పేరు పెట్టబడిన జనులు ధన్యులు అని పిలువబడిన వ్యక్తులే వాళ్ళు చేస్తున్న పనులు ఏమిటి అని అంటే 8వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఎఫ్రాయిము పాపములకు ఆధారముగా బలిపీఠం ఎన్నెన్నో కట్టెను. అతడు పాపం చేయటకు అవి ఆధారములయ్యాను.
నేను అతని కొరకు నా ధర్మశాస్త్రము పరిపూర్ణముగా వాయించి నియమించినను వాటిని అతడు అసహ్యములుగా ఎంచెను. చాలు ఒక నిమిషం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే హోషియా ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు ఏమిటి అని అంటే దేవుని కోసం కట్టబడిన బలిపీఠాలు ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రజలుగానే ఉన్నారు. మా యెహోవాయే దేవుడు అని చెప్తున్నారు. యెహోవా బలిపీఠాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ బలిపీఠాల మీద బలులు ఎవరికి అర్పిస్తున్నారంటే బయలు దేవతలకి అక్కడ అర్పిస్తున్నట్టుగా మనకి కనపడుతుందన్నమాట. అక్కడ అందరూ కూడా దేవుడు మా దేవుడే అంటూనే బయలు దేవతలకి పూజ చేస్తున్నారు. ఈ సమయంలో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే క్రైస్తవము అని మనం చెప్పుకుంటూ కూడా మనం చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే బహుశా మనం దైవికమైన పాపులమేమో అనేసి ఒకసారి ఆలోచించుకోవచ్చు. చేస్తున్న పనులన్నీ కూడా సక్రమంగా లేకుండా దేవుని మాటలు చెప్పుకుంటూ క్రైస్తవుడిగా మనం పిలువబడుతుంటే మనం ఖచ్చితంగా దైవికమైన పాపులమే. ఎందుకు అని అంటే నీకు ఆల్రెడీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఏ విధంగా ఉండాలో నీకు ఆల్రెడీ సూచించాడు. ఒకసారి సూచించిన తర్వాత కూడా నువ్వు ఆ విధమైన జీవితాన్ని నువ్వు జీవించకపోతే ఖచ్చితంగా నువ్వు దైవికమైన పాపులమే అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్లేసులో బయలుదేవతలను పెట్టారు. అక్కడ ఒక అపవిత్రమైన దేవతని పూజిస్తూ దేవుని నిత్యమును శోభిస్తున్నట్టుగా కనపడుతుంది అనమాట. అంటే దేవుణ్ణి ఎంతగానో బాధ పెడుతున్న వీళ్ళు ఒకసారి ఆలోచించినట్లయితే మన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. కొన్నిసార్లు అన్ని దేవుళ్ళు ఒకటే, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మనం మంచిగా జీవిస్తే అందరం ఒక చోటకే వెళ్ళిపోతాం అనేసి చెప్తూ ఉంటారు. అది వాస్తవం కాదు. దేవుడు ఒక్కడే, ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము లేనే లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి, నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. అంతేగాని ఈ అందరూ దేవుళ్ళు ఒకటే అనేసి వాళ్ళతో పాటు మనం కూడా తిరిగినట్లయితే మనం కూడా దైవికమైన పాపులుగా మనం మిగిలిపోతాము. మన దేవుణ్ణి అన్య దేవతలతో మనం ఈక్వల్ చేసినట్లయితే మనం దైవికమైన పాపులుగా మనం మిగిలిపోతాము. దేవుడు ఎప్పుడు వారితో సమానం కాదు. ఎప్పుడు కూడా ఆయన ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబడి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. అంటే మన దేవుడు మనల్ని రక్షించేవాడు, మనల్ని విమోచించేవాడు, మనల్ని సంరక్షించేవాడు. ఇటువంటి దేవుడు ఈ విశ్వంలోనే ఎవరు కూడా లేరు. ఆయనతో పోల్చడానికి ఎవరు కూడా ఈ సరిపోరనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే అందరూ దేవుళ్ళు ఒకటే. మనం ఈ లోకంలో జీవించినప్పుడు సక్రమంగా జీవిస్తే అందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటే అది నమ్మాల్సిన పని ఏమాత్రము లేదు. ఎందుకంటే దేవాతి దేవుడు ఒక్కడే, ఆయన వాళ్ళనే మనం పరలోక రాజ్యానికి వెళ్తామన్నమాట. అయితే ఇక్కడ విషయాన్ని ఏంటంటే ఆయన మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనేసి తెలియజేస్తున్నాడు అనమాట. 12వ వచనంలో నేను అతని కొరకు నా ధర్మశాస్త్రం సంపూర్ణంగా వ్రాయించి నియమించి వాటిని అతనికి అసహ్యములుగా ఎంచెను. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఏది కరెక్టో ఏది తప్పో తెలియటానికి ఆయన ఏ విధంగా జీవించాలో ఆయనకి వాళ్ళందరికీ కూడా అతడు అని ఇక్కడ మాట రాయబడినప్పటికీ కూడా ఇశ్రాయేల్ అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ 12 గోత్రాల వారికి హోషియా చెప్తున్న మాటలు ఇవన్నమాట. ఎప్పుడైతే వీళ్ళందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాననేసి దేవుడు చెప్తున్నాడు, ఒక దేవాతి దేవుడు, ఒక విశ్వాన్ని సృజించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక ఉత్తరం రాసినప్పుడు నువ్వు దాన్ని చదవకుండా వదిలేసినట్లయితే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది క్రియేట్ చేసిన దేవుడే, దానిపైన మనం రెస్పాండ్ అవ్వకపోతే ఆయన ఎంత బాధపడతాడో మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. దేవుని మాట వాళ్ళకి స్ట్రేంజ్గా ఒక వింతగా కనపడుతుంది అనమాట. ఎందుకు ఈ వింతగా కనపడుతుంది అనేసి మనం ఆలోచించుకున్నట్లయితే పూర్వం నుంచి వాళ్ళు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అబ్రహాం నుంచి కూడా ఆయన ఎన్నుకొని అనేక మార్లు వాళ్ళని విమోచించి వాళ్ళని తీసుకొచ్చి ఎర్ర సముద్రం నుంచి పాయలు చేసి తీసుకొచ్చి వాళ్ళని పాలు తేనె ప్రవహించలో కూర్చోబెట్టినప్పటికీ కూడా వాళ్ళు దేవుడిని మర్చిపోయి ధర్మశాస్త్రాన్ని ఒక
వింతగా చూస్తున్నట్టుగా వాళ్ళు కనపడుతున్నారంటే దేవుడిని వాళ్ళు పూర్తిగా మర్చిపోయిన పరిస్థితిని వాళ్ళు కనపడుతున్నారు. ఎందుకంటే దేవుడు మొదటి అధ్యాయం నుంచి కూడా చివరి వరకు ఒకటే విషయాన్ని ఆయన ప్రాధాయపడుతున్నాడు. తిరిగి రండి, పాపాన్ని విడిచిపెట్టండి, వ్యభిచారాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు అని మోసగించొద్దు అనేసి అనేక మార్లు ఇక్కడ దేవుడు వాళ్ళకి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఖాతరు చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాక్యం అంటే వాళ్ళకు వింతగా కనపడుతుందంట. అది ఒక ధననిధి అని తెలుసుకోలేకపోతున్నారు, అది ఒక ప్రశస్తమైనది అని తెలుసుకోలేకపోతున్నారు, జుంటె తేనె దారుల కంటే మధురమైనది అని తెలుసుకోలేకపోతున్నారు, దాన్ని ఆరాధించాలనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు, దాన్ని ధ్యానించాలనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దీని కీర్తనకారుడు వాక్యాన్ని ఉద్దేశించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే సామెతలు కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తున్న మాటను ఒకసారి మనం చూసుకుందాం. కీర్తనలు 19వ అధ్యాయము 10వ వచనంలో ఆయన వాక్యాన్ని బట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే 19, 10వ వచనం, అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినది, తేనె కంటేను జుంటె తేనె దార కంటేను మధురమైనది అనేసి ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే 9వ వచనంలో చెప్తున్న మాట, ఆయన యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. ఆయన న్యాయవిధులు అంటే ధర్మశాస్త్రము జుట్టు తేనె దార కంటేను, బంగారం కంటేను, మేలిమి బంగారం కంటేను కోరదగినది అనేసి వాక్యం సెలవిస్తుంది. అటువంటి వాక్యము ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఒక వింతగా కనిపిస్తుంది అనేసి హోషేయ గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే కనబడుతుంది అనమాట. అంటే దేవుని వారు పూర్తిగా మర్చిపోయి దైవికమైన పాపం చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు, ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు, కానీ ఇంకా పాపులుగానే మిగిలిపోతున్నట్టుగా అక్కడ కనపడుతుంది అనమాట. ఒకవేళ మన పరిస్థితి ఆ విధంగా ఉన్నట్లయితే మనం మార్చుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన చెప్తున్న మాటను ఒకసారి చూసుకుందాం. 119 దావీదు కీర్తన 14, 15 వచనాలు ఒకసారి చూసుకుందాం. 119 దావీదు కీర్తన 14, 15. నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ ఆజ్ఞను నేను ధ్యానించదను, నీ త్రోవలు మన్నించదను, నీ కట్టలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యము నేను మరుగుపరిందును. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నా ఏంటంటే సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గం నేను సంతోషించుచున్నాను, నీ ఆజ్ఞను నేను ధ్యానించుచున్నాను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యం నేను మరువకయుందును అనేసి ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే, ధ్యానించినట్లయితే, మనం హర్షించినట్లయితే, మరవకుండా ఉన్నట్లయితే, ఆయన వాక్యంలో మనం సంతోషించినట్లయితే, మనం దేవుని పట్ల విధేయతను మనం కలిగి దేవుని పట్ల దేవుని జనంగా జీవించడానికి మనకు అవకాశం ఉంటుంది. హోషేయ అనేక మార్లు దేవుని మాటగా వారిని ప్రాధేయపడ్డాడు. వారు విన్నారో లేదో తెలియదు, కానీ దేవుని వాక్యం మన అందరి ముందుకి కూడా వచ్చి ఒకటి ప్రాధేయపడుతుంది. మనం దైవికమైన పాపులుగా మిగిలిపోదామా, లేదా దేవుని ప్రజలుగా మనం మిగిలిపోయి దేవుని కొనిపోయే స్థితిలో మనం ఉందామా? దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎంతగానో సంతోషిస్తాడనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇప్పటి వరకు మనం ఒక 3 విషయాలు నేర్చుకున్నాము. ఏంటి ఆ మాటలు అని అంటే, మనం దైవికమైన పాపులంగా మిగిలిపోతున్నామా, లేదా మనం మామూలు దేవుని జనంగా ఉన్నామా? విమోచించాడా దేవుడు నన్ను? ఇంకా నేను ఆయన ఎదుట పాపాన్ని ఒప్పుకున్నానా లేదా అనేసి విషయాన్ని మనం నేర్చుకున్నాము. అదేవిధంగా నాపై ఇంకా దేవుడు జాలి చూపిస్తాడా లేదా అనే విషయాల్లో కూడా మనకు క్లారిటీ వచ్చింది. దేవుడు నీ పట్ల జాలి చూపిస్తాడు, ఆయన నిన్ను విమోచించబోతున్నాడు, మనల్ని దైవికమైన పాపం నుంచి తీసుకుని ఆయన జనంగా ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 4వ విషయంగా దేవుని యొక్క శక్తి. దేవుడి ఎంత పవర్ఫుల్ గాడ్ అనేది మనం ఈ విషయంలో మనం తెలుసుకోవచ్చు. 12వ అధ్యాయము
12, 14 వచనాలు మనం ఒకసారి చూసుకుందాం. ఎఫ్రాయిము అనే పదం ఇక్కడ వినబడినప్పుడల్లా కూడా ఇశ్రాయేల్ గోత్రము అంటే అన్ని 12 గోత్రాలను కలిపే మాట్లాడుతున్న మాట కాబట్టి ఎఫ్రాయిము అనే మాట వచ్చినప్పుడు ఎవరు ఎఫ్రాయిము అనుకోవాల్సిన పని లేదు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఇది నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపం పుట్టించిన కనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును. అతడు పురుషులకు అవమానం కలుగజేసి అందుకై నేను అతన్ని అవమానపరచును. ఇక్కడ 12వ వచనం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి పోయి భార్య కావాలని ఇశ్రాయేల్ కొలువు చేసెను. భార్య కావాలని అతడు గొర్రెలను కాసెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి రప్పించెను. ప్రవక్తల ద్వారా వారిని కాపాడెను. ఇక్కడ ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా దేవుడు ఒక చిన్న విషయంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటంటే యాకోబు మోసగాడై పారిపోయాడు, తర్వాత ఇశ్రాయేలై తిరిగి వచ్చాడు. ఈ తిరిగి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించినట్టుగా మనకు కనపడుతుంది అనమాట. వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన దోషాలను బట్టి ఐగుప్తునికి కొనుక్కోబడినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించి మోషే ప్రవక్త ద్వారా వెనక్కి తీసుకురావడం జరిగింది. వెనక్కి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళకి సర్వ సంపదలు దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే నీకు సర్వ సంపదలు అనుగ్రహించాడో నీ కన్ను మీరినట్టుగా వాళ్ళు దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి గర్వం వచ్చేసింది. దేవుడు అంటే ఎవరో తెలియకుండా బ్రతికే పరిస్థితిలోనికి వచ్చేసారు. వాళ్ళంతా కూడా మాకు మేము సంపాదించుకున్నామనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మేము దేవుడు మాకు అనుగ్రహించాడనే విషయాన్ని వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. దేవుడు మాకు ఇంత సంపాదించాడు కదా, ఆయన్ని మనం కొలవాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన్ని నిత్యము మేము పూజించాలి, ఆయన పాదాల చెంత చేరి ఆయన్ని పూజించాలనే విషయాన్ని మర్చిపోయి ఆయన్ని కృతజ్ఞతగా ఉండటం మర్చిపోయి ఆయన్ని థ్యాంక్ చేయడం మర్చిపోయి ఏ విధంగా జీవిస్తున్నారంటే దేవుని మర్చిపోయే ప్రజలుగా వాళ్ళు జీవించారనమాట. ఎప్పుడైతే ఈ విధంగా జీవించారో వాళ్ళు దేవుడు క్షమిస్తాడా అంటే ఒక మాట దేవుడు చెప్పేస్తున్నాడు అనమాట. ఏంటంటే నేను వాళ్ళకి రీపే చేసేస్తాననేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత పరిస్థితి నుంచి ఒక వ్యక్తి నుంచి నేను మిమ్మల్ని ఒక దేశంగా చేస్తే మీకు తిండి లేని పరిస్థితి నుంచి కూడా పాలు తేనె ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తే మీరు నన్ను మర్చిపోతారా అనేసి దేవుడు బాధపడుతూ 14వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించను గనుక అతన్ని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపెను. అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేను అతనికి అవమానం పలుకును. దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే దేవునికి వాళ్ళు అవమానాన్ని తీసుకొచ్చారు కాబట్టి నేను వాళ్ళని ఊరికినే విడిచిపెట్టే పరిస్థితి లేదనేసి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవుడు ఎంత శక్తిమంతుడో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఒకవైపు ఐగుప్తీయులు తరిగేస్తుంటే ఒక ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, ఒక సముద్రాన్ని 2గా చీల్చడం అనేది ఇప్పటి కాలంలో ఇప్పుడు కూడా జరిగే పరిస్థితిలో లేదు. చరిత్రలో ఒక్కసారి జరిగింది, ఇంకెప్పుడు కూడా జరగదు. ఆ విషయాన్ని తెలిసి కూడా దేవుడిని మరిచిపోయే జనంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒక బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, జీవజలాన్ని ఇచ్చిన దేవుడు, వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా తీర్చిన దేవుడు మర్చిపోతే దేవుడు ఊరికినే వదిలేస్తాడా? ఇక్కడ ఎఫ్రాయిము నువ్వు నన్ను అవమానపరిచావు కాబట్టి నిన్ను నేను ఊరికి వదిలిపెట్టాననేసి దేవుడు ఇక్కడ ఖండితంగా చెప్తున్నట్టుగా కనబడుతుంది అన్నమాట. దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన మనం చేసిన ఉపకారాలన్నింటినీ కూడా మనం మర్చిపోతాం. 103 దావీదు కీర్తనలో ఆయన చెప్తా ఉంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా నువ్వు మరిచిపోవద్దు అనేసి భక్తుడైన దావీదు చెప్తున్నాడు అనమాట. ఎవరికైనా చెప్పడం చాలా ఈజీ, కానీ తనకు తాను చెప్పుకోవడం అనేది చాలా కష్టం. నా ప్రాణమా ఆయన చేసిన మేలుని ఎన్నడూ కూడా
మర్చిపోవద్దు అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. నిన్ను సంకటములను కుదుర్చువాడని సెలవిస్తుంది అక్కడ వాక్యము. అంటే సంకటం అంటే వ్యాధుల నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఆయన చేసిన ఉపకారాన్ని నువ్వు ఎలా మర్చిపోతావు అనేసి ఇది నాన్న దేవాది దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా నిన్ను పాపం నుంచి నేను విడిపించాననేసి ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు అనమాట. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నువ్వు పాపంతో నిండిపోయి ఉన్నావు, నిన్ను విమోచించడానికి ఎవరు లేరు. కానీ నువ్వు ఒక్కసారి దేవుని అడిగినైతే నిన్ను పాపం నుంచి ఆయన విడిపిస్తాడనేసి సెలవిస్తున్నాడు అనమాట. నిన్ను మేలుతో ఆయన తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను కరుణా కటాక్షాలు నీకు కిరీటంగా ఉంచాలని దేవాతి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవాతి దేవుడు దావీదు చెప్తున్న మాట ఏంటంటే నా ప్రాణమా అనేసి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇది నాన్న నువ్వు నేను కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం కూడా అనేక మేలులు మనం ఆయన ద్వారా పొందుకున్న తర్వాత కూడా మనం ఆయన మర్చిపోయినట్లయితే, ఆయన పవర్ ఏంటో తెలుసుకున్నప్పటికీ కూడా మనం మర్చిపోయినట్లయితే మనం భ్రష్టులం అయిపోతామేమో ఒకసారి మనం గ్రహించాలి. ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పాడు, నేను దాన్ని ఊరికి వదిలిపెట్టిన అనేసి సెలవిస్తున్నాడు. 147వ దావీదు కీర్తనలో ఒక మాట, చివరిగా ఒక మాట చెప్తాడు అనమాట. ఏంటి ఆ మాట అంటే, ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదు అనేసి చెప్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో దేవుడు చేసిన మేలు అన్నీ కాకుండా పోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇంకా కూడా మర్చిపోయి నీకు ప్రస్తుతం ఉన్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడలేదు. ఏ జనమునకు ఇలాగ చేసి ఉండలేదు, నీకు కూడా ఇలాగ చేసి ఉండలేదు. నీకు ఎన్నో మేలు దేవుడు చేశాడు, చెయ్యబోతున్నాడు. కనుక దేవుని మాత్రమే నువ్వు ఆశ్రయించాలి, ఆయన మార్గంలోనే నువ్వు నడవాలి. చివరిగా దేవుడు ఒక మాటను మనం చెప్పుకొని ముగించుకుందాము. ఏంటంటే దేవుడు నిన్ను పిలుచుచున్నాడనే మాటని మనం తెలుసుకుందాం. దేవుడు ఇది నాన్న నన్ను కూడా పిలుస్తున్నాడు. 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 1-2-3 వచనాలు ఒకసారి మనం చూసుకుందాం. 1-2-3 స్పష్టంగా చదివాలో ఒకసారి చదువు. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధము చేసుకొని పరుచుకొని యెహోవా ఎద్దుకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరించుచున్నాము, నీవు అనుగ్రహించుచున్నవి అవి మాకన్నివి. అశూరీయుల చేత రక్షణ నొందగోరుము, మేమును గొర్రెలను ఎక్కుము, మీరే మా దేవుడని మీతో. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందన్నమాట. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఈ మాటని చెప్తారో, దేవుని దగ్గరికి తిరిగి వస్తారో, ఇంకెప్పుడు కూడా మేము అశూరీయుల జోలికి వెళ్ళము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే పరిస్థితి మారిపోయినప్పుడు వాళ్ళు అశూరీయుల యొక్క అవకాశాన్ని కోరుకున్నారు కానీ, వాళ్ళ హెల్ప్ని కోరుకున్నారు కానీ, ఐగుప్తీయుల యొక్క సహాయాన్ని కోరుకున్నారు కానీ దేవుని యొక్కకి ఎప్పుడు కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రాలేదు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి అనేక రాజ్యాల నుంచి విజయాన్ని దయచేసిన దేవుని మర్చిపోయి ఇంకా కూడా అశూరీయుల మీదను ఐగుప్తీయుల మీద ఆధారపడుతున్నట్లయితే నువ్వు కష్టం అనేసి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అనమాట. ఇంకెన్నడూ కూడా ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి వచ్చేసినట్లయితే, నీవే నా దేవుడు అనేసి నువ్వు ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను ఇష్టపడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే 1వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయాల వరకు దేవుడు ఒకటే మాట, మీరు నా దగ్గరికి రండి, నా ప్రేమను నా కనికరాన్ని చూపిస్తాను అన్నప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు అడిగిన ప్రతిసారి మరింత దూరం వెళ్ళిపోతున్నట్టుగా 11వ వచనంలో 11వ అధ్యాయంలో ఇక్కడ వాక్యంలో తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆయన అడిగినప్పుడల్లా కూడా బయలుదేవతలకి వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారు, దేవునికి దూరం వెళ్ళిపోతున్నాడు. దేవుడు చివరిసారిగా పిలుస్తున్నాడు, నా యొద్దకు రమ్మని. దేవుడు పిలుస్తున్నప్పుడు మనం ఆయన మాటను మనం ఆలోచించి మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే
మనల్ని ఆయన విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి మళ్ళీ దేవుని యొద్దకు తిరిగి వచ్చాడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ నన్ను తండ్రి చేర్చుకుంటాడా, నాకు అటువంటి స్థానం ఇస్తాడా అని ఆలోచిస్తూ కనీసం ఒక పనివాళ్ళకైనా నేను అక్కడ ఉండిపోదాము అనేసి ఆలోచిస్తూ తిరిగి వస్తున్నప్పుడు దూరం నుంచి దేవుడు తండ్రి చూశాడు. దగ్గరికి తీసుకుని తను కౌగిలించుకుని మెడపై ముద్దు పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ఇచ్చి ఉంగరం పెట్టి ఒక రాజ సింహాసనం మీద ఆ బిడ్డను కూర్చోబెట్టాడు. ఇది నాన్న, నువ్వు కూడా తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే దేవాతి దేవుడు నిన్ను కూడా హక్కున చేర్చుకుని నీ దగ్గరికి తీసుకోవడానికి ఆయన నిత్యము కూడా సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మెడపై ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ప్రశస్త వస్త్రం ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఉంగరంతో నిన్ను బహుకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి విషయంలోనైనా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం ఒకసారి చివరిగా మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం దేవుడు దగ్గరికి తీసుకుంటాడో మనం ఆలోచించినట్లయితే 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూసుకుని 9-10. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. ఎలా అనగా నీతి కలుగునట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. మనం ఇక్కడ చేయాల్సింది ఒకటే ఒక మాట. దేవుడు పిలిచినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం చేయాల్సిన క్రియ కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ పాపం చేస్తున్నాం కనుక మనం ఆయన దగ్గర మనం పాపం ఒప్పుకున్నట్టయితే ఏ విధంగా ఒప్పుకోవాలంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అంటే రాజులకు రాజు, అంటే కొంతమంది రాజుల మీద ఆయన అధిపతి, విశ్వానికే అధిపతి. ఆ రాజుని మన నోటితో ఒప్పుకొని దేవుడు యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి అంటే 3వ దినాన్న ఆయన లేపాడనేసి మన హృదయమందు విశ్వసించిన వల్ల నీవు రక్షింపబడతావు. ఎప్పుడైతే ఇటువంటి పనులన్నీ కూడా మనం చేసినట్లయితే మనకి రక్షణ దొరుకుతుంది అనేసి వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఆయన చెప్తున్నారు ఏంటంటే, నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను చివరిగా విమోచిస్తాడు, నిన్ను అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని పెడతాడు. అక్కడ నిన్ను ఒక రాజుగా చూడటానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా మనం ఇంకా అపోహలతో ఉన్నట్లయితే మనం ఆ అపోహలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుడు నాపై జాలి చూపిస్తాడని మనం తెలుసుకోవాలి. ఆయన మనం విమోచిస్తాడనే సంగతి మనం తెలుసుకోవాలి. మన పాపాన్ని విడిచిపెట్టి దైవికంగా జీవిస్తున్నామన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క పిలుపుని మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం తెలుసుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునాటు నన్ను చేర్చును దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యం దీవించుగాక. దేవునికి స్తోత్రం. చెప్పకూడదు దేవుని. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఓదార్పు నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా మానస వీరము నీవే, నా ఆరాధన పల్లవి నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన మాటల ద్వారా నన్ను విమోచించాడు.
నా హృదయానికి విమోచన జరిగింది అన్నవారు చేతులెత్తి ఒకసారి చెప్పలు కొడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. జనులంట ఎలా ఉంటున్నారంటే జ్ఞానం లేని వారే పాపంలో మునిగిపోతూ దేవుణ్ణి మరిచిపోయి నడుస్తూ ఉన్నారంట. అటువంటి సమయంలో బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తూ ఉంటుంది, ఆయన పక్షాన్ని నిలవబడటానికి తెగించేవారు తక్కువ మంది ఉన్నప్పటికీ కన్న తండ్రి అయినటువంటి ప్రియమైన కుమారుని భూమి మీదకు పంపించి మనల్ని, పాపంలో కలిసిపోతున్న మనల్ని, దేవుణ్ణి విసర్జిస్తున్న మనల్ని, దేవుణ్ణి మరిచిపోతున్న మనల్ని, దేవునికి అతి దూరంగా జీవిస్తున్న మనల్ని ఆయన మాట ద్వారా విమోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు మరిచిపోతే కనుక దేవుడు నీ వంశాన్ని మర్చిపోతానంటున్నాడు. నీవు ఆయన విసర్జిస్తే కనుక విమోచింపబడి మనం ఆయన సన్నిధిలో కూర్చున్నాం. మనం దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటే, విత్తబడిన వాక్యాన్ని విసర్జిస్తుంటే కనుక దేవుడు మనల్ని విసర్జిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు అంటే నీకున్న ఘనతని ఎందుకు కోల్పోతున్నావంటే, ఒక యాజకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని కుటుంబం కావచ్చు, ఎందుకు కోల్పోతున్నావంటే కనుక కేవలం మనం దేవుణ్ణి గణపరచడానికి మరిచిపోయి దూరం ఉంటున్నాం కాబట్టి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, విమోచకుడు ఉన్నాడు, ఆ విమోచకుడు మనల్ని అందరూ విమోచించాడు. ఆ విమోచన ద్వారానే సహోదరులు కూడా ఇక్కడ నిలబెట్టుకుని అద్భుతమైన మాటలు మాట్లాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. సహోదరుల కోసం కూడా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి. అదే రీతికి సమయంలో పరిశుద్ధ బల్లారాధన తీసుకుంటారన్న వారు చేయెత్తితే మీ ముందుకి ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటాను. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పెద్దండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారమ్మా? పరిశుద్ధ బల్లారాధన. దేవునికి స్తోత్రం. అయితే దేవాది దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపాటు చేస్తూ ప్రతి దినము కూడా ఎన్నో విషయాల్లో ఈ లోకంలోకి మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది లోకంలో జీవిస్తూ వారిని చూస్తే త్రాగుబోతులు కావచ్చు, దొంగతనం చేసేవారు కావచ్చు, వ్యభిచారం చేసేవారు కావచ్చు, లేదంటే ద్రోహం చేసేవారు కావచ్చు, మోసం చేసేవారు కావచ్చు, ఏదన్నా హంతాకోరులు కావచ్చు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, అయ్యో నేను పరిశుద్ధుల సంఘంలో కూర్చుంటున్నాను, పరిశుద్ధులతోటి భోజనం చేస్తున్నాను, పరిశుద్ధులతోటి నడుస్తున్నాను, పరిశుద్ధమైన మాటలతో నేను జీవిస్తున్నాను, వీరి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చా, కూర్చోవచ్చా, వాళ్ళతో సహవాసం చేయొచ్చా అని ఒక ఆలోచన మన హృదయాల్లో ఉంటుంది. అయితే పౌలు అంటూ ఉంటాడు, ఇంకా వీళ్ళతో నేను మాట్లాడకుండా, వీళ్ళని నేను చూడకోకుండా, వీళ్ళ దగ్గరికి నేను నడవకోకుండా, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళకోకుండా ఉంటే కనుక నేను పరిశుద్ధుడిగా ఉండి, నేను విమోచింపబడి, దేవుని వాక్యం నా హృదయంలో ఉండి వారిని నేను ఎలాగ విమోచించగలను? అలా కనుక ఉన్నట్లయితే నేను వ్యర్థుడిని అయిపోతాను కదా. ప్రతి ఒక్కరిని అంటే పాపుల కోసమే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చింది ఆయన ఆరోగ్యవంతుల కోసం కాదు, అనారోగ్యవంతుల కోసం వచ్చాడు. పాపంలో ఉన్నవారిని విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన జీవితాల్లో ప్రాముఖ్యంగా గమనించవలసింది, నీకు ఒక అన్యజనుల మధ్యలో, ఒక లోకములో జీవిస్తున్న వారి మధ్యలో నీకు ఒక అవకాశం దయచేస్తున్నాడు. అయితే జ్ఞానము కలిగి ఆ జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళతో మృదువుగా మాట్లాడటానికి, నీవు లోకములో ఉన్న వారి యొక్క మలినాన్ని నువ్వు అంటించుకోకుండా, దానిలో నువ్వు కలిసిపోకుండా నీవు జాగ్రత్తగా నిలబడుతూ, నిన్ను నువ్వు విమోచించుకుంటూ, నిన్ను నీవు పరీక్షించుకుంటూ, నిన్ను నీవు సంరక్షించుకుంటూ, నీ ఘనతను కోల్పోకుండా, దేవుణ్ణి విసర్జించుకోకుండా, దేవుడికి దూరం అవ్వకోకుండా ప్రతి ఒక్క విశ్వాసి కూడా లోకములో ఉన్న వారిని విమోచించడానికే నిన్ను విమోచించాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విమోచించింది, నిన్ను రక్షించింది, నిన్ను హత్తుకుంటుంది, నిన్ను విడుదల కలిగించింది దేనికంటే లోకములో ఉన్న జనులకి నువ్వు వెలుగుగా ఉండాలని. దానియేలు ఎలాగైతే నక్షత్రం వలె ప్రకాశించాడో అటువంటి ప్రకాశం నీలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ విమోచనే యేసుక్రీస్తు విమోచకుడుగా వచ్చి
పాపములో ఊబులో దిగిపోతున్న నన్ను చేయి పట్టుకుని లేపినట్లే నీవు కూడా ఒకరు అగ్నిలో పడిపోతున్న వారిని, పాపములో పడిపోతున్న వారిని, ఈ లోకములో నాశనమైపోతూ మరణానికి దారితీస్తున్న వారిని, అదే పాతాళంలోకి దారితీస్తున్న వారిని నీవు విడిపించాలని నిన్ను విమోచించాడు. ఇంతవరకు జీవంతో ఉంచాడు, ప్రాణంతో ఉంచాడు, ఆరోగ్యంతో ఉంచాడు. నీకు మరో అవకాశాన్ని దినాన్ని దయచేస్తున్నాడు. హల్లెలూయా. అట్టి ధన్యత కృప దేవుడు మనకు అందరికీ దయచేసేలాగా ప్రార్థన చేసుకుంటూ మనందరం దేవుళ్ళు నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయాల ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రమనైనా, పరిశుద్ధుడానికి స్తోత్రమనైనా, మా విమోచకుడానికి స్తోత్రం, మా రక్షకుడానికి స్తోత్రం, మా ఆనంద క్షేత్రమానికి స్తోత్రం, మా రక్షణ విమోచనానికి స్తోత్రం, మా మానస పల్లకీనికి స్తోత్రం, మా ఆరాధనకు యోగ్యడానికి స్తోత్రం. మా బ్రతుకులు నీతో సహజీవనం చేసే కృపను నీ మందిరంలో మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమనైనా. తండ్రి, ఇదిగో నీ బిడ్డలందరూ మోకరించారు దేవా. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలతో ఉండిన నువ్వు నడిపించినందుకు నీకు స్తోత్రాలనైనా. దేవా, నీ బిడ్డలు మోకరించి దేవా నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో నైనా, ప్రతి అవసరతను ఎరుగున గొప్ప దేవుడునైనా, హృదయాలను చూచుచున్న గొప్ప దేవుడునైనా, ఎల్రోయ్ అయిన దేవా, నీ బిడ్డలు ఒక్కసారి చూడమని అడుగుచున్నాను. ఆ హృదయ ఆశలను తీర్చమని అడుగుచున్నాను. నీ బిడ్డల కుటుంబాల్లో అద్భుత కార్యాలు చేయమని అడుగుచున్నాను. దేవా, నీ బిడ్డల కుటుంబాల్లో ఏ యొక్క కొరత ఉందో ఆ కొరతను తీర్చమని అడుగుచున్నాను. బహుగా దీవించండి నైనా, ఫలింపచేయండి నైనా. కుటుంబంలో సమృద్ధిని దయచే తండ్రి. కుటుంబంలో ఎవరైనా బలహీనత కొంటే యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాను అయినా. కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో రక్షణ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలు నీకు సన్నిహితంగా, దగ్గరగా, భయభక్తులుగా నీ జీవించే కుటుంబాలుగా మీరు తీర్చిదిద్దమని అడుగుచున్నాను అయినా. ఎవరైతే బలహీనతతో వచ్చారో వాళ్ళు స్వస్థపరచమని అడుగుచున్నాను. ఎవరైతే ఏ అవసరంతో వచ్చారో ఆ అవసరం తీర్చమని అడుగుచున్నాను. నీ బిడ్డలతో నేను అద్భుతంగా మాట్లాడావు తండ్రి నైనా. నీ బిడ్డల హృదయాలు ప్రతి సంతోషాన్ని, ప్రతి విమోచనాన్ని, ప్రతి ఆనందాన్ని, ప్రతి శక్తిని నైనా నీవే అనుగ్రహించి తండ్రి. అద్భుత కార్యాలు నీ బిడ్డ కుటుంబాల్లో జరిగించమని అడుగుచున్నాను తండ్రి. దేవా, నీ బిడ్డల కన్నీటిని కట్టమని అడుగుచున్నాను నైనా. దేవా, ఇల్లు కట్టుకుంటా వారికి ఇల్లులో సహాయంగా ఇచ్చే తండ్రి నైనా. ఎవరైతే నేను హాస్పిటల్లో ఉన్నారో వారికి స్వస్థత అనుగ్రహించినైనా, ధైర్యం అనుగ్రహించినైనా. ఒక సహోదరి కత్తితో బాధపడుతుంది నైనా, ఆ బిడ్డ ఆపరేషన్ విషయంలో కూడా మీరు సహాయం దయచేయనైనా. నొప్పిని తట్టుకోగల శక్తిని ఆ ఆపరేషన్ తండ్రినైనా డాక్టర్లకు మంచి జ్ఞానం దయచేసినైనా. యేసుక్రీస్తు నామములో ప్రతిదీ విడుదల కలిగించమని అడుగుచున్నాను. నీ చిత్తానుసారం నువ్వు జరిగించి నీ బిడ్డకి శక్తిని, బలాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను అయినా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. మూర్తి గారి ప్రయాణానికి సిద్ధపడుతున్నాను. PCR టెస్ట్లో అద్భుత కార్యం జరిగించినైనా నీ బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి. రాజీ గారి కృప విషయంలో మీరు కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు కృప చూపించండి. ప్రార్థన సదస్సు చదివిన ప్రతి ఒక్క విషయంలో కూడానైనా ప్రతి మనవిని వాళ్ళకి అద్భుత కార్యం జరిగించమని అడుగుచున్నాను. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను నేను. దేవ, అద్భుతాలు జరిగించి నీ బిడ్డలు నిన్ను విశ్వసించినైనా ఉన్నతముగా నిన్ను ఆరాధించే కృపను దయచేయమని అడుగుచున్నాను నైనా. నూతనంగా ఎవరు వచ్చారైతే బిడ్డలు దీవించండి నైనా. ఆ బిడ్డ కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చి నీవే మహిమ పొందుకోమని అడుగుచున్నాను నైనా. ఈ దినానికి 5 బిడ్డలు దీవించండి తండ్రి నైనా. పాటల పాటు బిడ్డలకు ఇంకా మంచి స్వరం ఇచ్చి నడిపించండి ఆయన. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డకి మంచి జ్ఞానం అనుగ్రహించిన ఆయన. లైవ్ తీస్తున్న బిడ్డను ఆస్వాదించండి, బాగా ఫలింపచేయండి ఆయన. దేవా, ఇదిగో తండ్రి వాక్యం విత్తబడిన బిడ్డనైనా నీ బిడ్డను అనేక స్థలాల్లో నిలవబెట్టినైనా అనేక ఆత్మలు రక్షించే బిడ్డగా నడిపించుకుంటాడు ఆయన. సాక్ష్యాలు చెప్పిన బిడ్డల్ని, ప్రార్థన చేసిన బిడ్డల్ని, వాక్యాలు చదివిన బిడ్డల్ని ప్రతి ఒక్క బిడ్డని నువ్వు అభిషేకించుకుని అయినా ప్రత్యేకపరచుకుని నడిపించుకోమని అడుగుచున్నాను. దేవా, వీరి కుటుంబాన్ని దీవించండి తండ్రి. దేవా, నీ సన్నిధి కోసం ఎంతో సహాయం చేస్తున్నాను ఆయన. కానుకలు ఇస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి కుటుంబాన్ని సమృద్ధిని దయచేసి, నూరంతల ప్రతిఫలం దయచేసి అయినా అధికమైన శక్తితో నింపి, కృపతో నింపి, అధికమైన సంపదతో నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని తీర్చమని. దేవ, ఈ కరోనా వైరస్ తండ్రి మటుమాయం చేయమని అయినా మరలా ఎవరికి కనిపించుకోకుండా రాకుండా నీవే కనుమరుగు చేయమని నీ పాదాలు పడి బ్రతుకులాడుచున్నానైనా. ప్రతి ఒక్కరు వచ్చి నీ సన్నిధిలో ఆరాధించుకుని కృపను దయచేయను. ప్రతి ఒక్కరిని దీవించమని అయినా. వంటలో ఉండేవాడి బిడ్డలు దీవించమని తండ్రి. నీ సన్నిధిలో ఎవరైతే ఏ పని చేస్తున్నారో, ఏ కార్యాలు చేస్తారో ప్రతి ఒక్క బిడ్డని బహుగా దీవించండి అయినా. నడిపించిన బిడ్డను విమోచించుకున్నానైనా. నీ బిడ్డ నీతో అభిషేకించుకోనైనా. నీ సాక్షిగా సౌలును పౌలుగా ఎలా మార్చవో తండ్రి, గొప్ప యోధుడిగా నిలవబెట్టుకున్నైనా. అనేక స్థలాల్లో అద్భుత సాక్షిగా నిలవబెట్టుకుని మాకు ప్రాధాన్యపడుతున్నానైనా. బిడ్డలందరినీ బాగా దీవించి ఆశీర్వదించమని, నన్ను మరుగుపరిచి నీవి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, విమోచన, శాంతి, సమాధానం తలలో వచ్చిన మనకు, మన కుటుంబాలకు, ఎల్లరూ ఈ ప్రార్థన మందిరానికి, సకలంలో ఒక పరిశుద్ధులకు, ఇది నా వాక్యం ఎత్తున బిడ్డకని సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయము గాక. అపవాది అనంత నాశనం, దేవుని కృప మనందరికీ తోడై ఆస్వాదించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ నామీదా వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మహిమీదా కుమ్మరించుము దేవా, కమ్మన ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.